మణిపూర్ జేడీయూ చీఫ్ ని నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అంశమే ఇది. యాక్చువల్లీ బిరేన్ సింగ్ గవర్నమెంట్ ఏదైతే బీజేపీ నేతృత్వంలోని గవర్నమెంట్ కి సపోర్ట్ మేము విత్డ్రా చేసుకుంటున్నామని గవర్నర్ కి లేఖ రాసినటువంటి జేడీయూ చీఫ్ ని ఆ జేడీయూ పార్టీ జాతీయ నాయకత్వం ఆయన్ని తొలగించింది. ఇండిసిప్లిన్ కింద ఆయనని తీసేయడం జరిగింది. సో అసలు ఏం జరిగింది? అసలు మణిపూర్ లో జరుగుతున్న విషయాలకి జేడీయూ చీఫ్ మాట్లాడింది ఏంటి? జేడీయూ పార్టీ సడన్ గా ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవడం ఏంటి? యాక్చువల్లీ జేడీయూ ఇండియా కూటమి నుంచి బయటకు వస్తుందేమో అని కొంత ఒక్కసారిగా సంతోషం వ్యక్తం చేసిన సర్కిల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అదే సాయి గారు ఆ ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయిపోయింది. అదే జేడీయూ ఎన్డీఏ కూటమి నుంచి కూటమి నుంచి బయటకు వస్తుందని చెప్పి నిన్న జయరాం రమేష్ చాలా హ్యాపీ అయిపోయారు. చూడండి రెండు స్టేట్మెంట్స్, ఒకటి యూజీసీలో కొత్త చట్టం తీసుకొచ్చారు గవర్నమెంట్, దాన్ని వ్యతిరేకించారు జేడీయూ అని చెప్పి. ఇంకోటి మణిపూర్లో ఏమైంది సాయి గారు అంటే వీళ్ళకి 6 ఎమ్మెల్యేలు ఉండే ముందు, దాంట్లో 5 బీజేపీలో జాయిన్ అయిపోయారు. మిగిలింది ఒక ఆయన ఈసారి ఇప్పుడు వెళ్ళి నేను ఇక్కడ వెళ్ళి జాయిన్, ఆయన పేరు అబ్దుల్ నసీర్. ఆబ్వియస్లీ న్యాచురల్లీ ఆయన బీజేపీలో వెళ్ళాడు. నేను బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ చేయను, ఆపోజిషన్గా కూర్చుంటా అన్నారు. ఇమీడియట్గా దీన్ని నేషనల్ మీడియా తీసుకొని జేడీయూస్ విత్డ్రా సపోర్ట్ టు బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీద 6 ఎమ్మెల్యేలు ఉండే, 5 ఎప్పుడో వెళ్ళిపోయారు బీజేపీలో. అప్పుడు మీరు ఏం నోరు తెరవలేదు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఆయన వెళ్ళి నా ఆపోజిషన్ కూర్చుంటా అంటారు. పార్టీ పర్మిషన్ ఇవ్వలేదు, పార్టీ ఆయన ఎక్స్పెల్ చేసేసారు. అప్పుడే న్యూస్ లేదు, ఈ వచ్చిన న్యూసే ఉందన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది దాని గురించి ఎవరు మాట్లాడలేదు. దిస్ ఈజ్ ద బిగ్గర్ గేమ్ ప్లాన్ సాయి గారు. మనం కామన్ దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మోదీ గవర్నమెంట్ స్టేబుల్ అని కనిపిస్తున్నప్పుడు వీళ్ళకి ఏదో ఒక గొడవ చేయాలని కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు మోదీ గవర్నమెంట్కి, స్మూత్గా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నితీష్ కుమార్ కానివ్వండి, ఎవరైనా కానీ అందరికీ అర్థమైపోయింది మోదీ గారు ఉంటారు, 5 సంవత్సరాలు పరిపాలిస్తారు డెఫినెట్గా. ఆల్రెడీ దాంట్లో 6 నెలల నుంచి 8 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ స్టేబుల్గాను. సో దీన్ని రాక్ చేయడానికి ఇమ్మీడియట్, కానీ లక్కీలీ జేడీయూ ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి వాళ్ళ పార్టీ యూనిట్ ప్రెసిడెంట్ని సస్పెండ్ చేశారు, ఈ ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. సో డెఫినెట్గా బీజేపీకి అక్కడ కంఫర్టబుల్ మెజారిటీ, వాళ్ళకి 37 ఎమ్మెల్యేలు ఉన్నారు, 60 ఎమ్మెల్యే ఉన్న మణిపూర్ అసెంబ్లీలో. సో వాళ్ళకి మెజారిటీ గురించి ఏ ప్రాబ్లం లేదు. ఇది ఎక్కడ ఏంటంటే ఈ నార్త్ ఈస్ట్లో ఇదంతా బీజేపీ వ్యతిరేకం చూపారు. ఎందుకంటే మేఘాలయలో చూసాం మనం, మేఘాలయ చీఫ్ మినిస్టర్ కార్నాడ్ సాగ్మా ఎన్పీపీ మణిపూర్ గవర్నమెంట్ వీఆర్ విత్డ్రాయింగ్ సపోర్ట్ ద మణిపూర్ గవర్నమెంట్ అన్నారు. వాళ్ళ దగ్గర ఎమ్మెల్యేలు 7 మంది ఉన్నారు సాయి గారు. ఏం ఫరక్ పడుతుంది? ఏం పడదు. సో బీజేపీ వ్యతిరేకంగా మణిపూర్లో నడుస్తున్న క్యాంపెయిన్ మనం చూస్తున్నాం. అక్కడ మనం చాలా క్లియర్గా చూస్తాం. ఫెన్సింగ్ చేయడానికి ట్రై చేస్తే, ఏది మయన్మార్తోని మన వైపు నుంచి ఫెన్సింగ్ చేస్తే వాళ్ళు అబ్జెక్ట్ చేయాలి, బంగ్లాదేశ్ వాళ్ళు చేసినట్ల. మీరు ఎందుకు ఫెన్సింగ్ చేస్తున్నారని. ఇక్కడ ఎవరు అబ్జెక్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ అలైస్ అబ్జెక్ట్ చేస్తున్నారు. మీరు ఫెన్సింగ్ పెట్టకూడదు మయన్మార్ వైపు. ఎందుకు? అక్కడి నుంచి ఇక్కడికి డ్రగ్ ట్రేడ్ నడుస్తూనే ఉంటుంది. ఫెన్సింగ్ వేస్తే బంద్ అయిపోతుంది కదా దుకాణం. అది దానికోసం ఈ కుకీ మీటీ మనం చూసిన గొడవ మొత్తం డ్రగ్ ట్రేడ్ మీద జరిగిందని చాలామంది తెలుసు. మనం దీని గురించి ముందు కూడా మాట్లాడాం. దాని గురించి ఈ డ్రగ్ ట్రేడ్ ఆపిన తర్వాతనే గోల్డెన్ ట్రయాంగిల్లో ఈ డ్రగ్ సప్లై ఆపిన తర్వాత బిరేన్ సింగ్ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఇప్పుడు దాకా నడిచిన దాడులు. మొన్న కూడా ఒక టెర్రరిస్ట్ అటాక్ అస్సాం రైఫిల్స్ మీద జరిగింది, వాజ్ డన్ బై టెర్రరిస్ట్, కుకీ టెర్రరిస్ట్. చాలా క్లియర్గా సాయి గారు. ఇప్పుడు నౌ దే ఆర్ ఓపెన్లీ అటాకింగ్. దీనికన్నా ముందు వాళ్ళు డెమోక్రసీ, హ్యూమన్ రైట్స్ అన్నీ మాట్లాడుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న మీటీ వాళ్ళ మీద, మహిళల మీద, పిల్లల మీద దాడి చేస్తున్నారు. అది కాకుండా ఆర్మీ యూనిట్స్ మీద ఓపెన్గా దాడి చేస్తున్నారు. సో ఇట్స్ ఓపెన్ వార్. ఇప్పుడు అక్కడ ఏ సిచ్యువేషన్లైనా ఇండియన్ ఆర్మీ కెన్ రియాక్ట్. ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ తీసుకొచ్చారు రిటర్న్. సో ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు మోదీ గవర్నమెంట్. డెఫినెట్గా ఈ మోదీ గవర్నమెంట్ని దింపడానికి చాలా ట్రై చేశారు కాంగ్రెస్ వాళ్ళు, చాలా కష్టపడ్డారు. కానీ వాళ్ళకి మోదీ గవర్నమెంట్తో ఇప్పుడు ఏం చేయలేరు వాళ్ళు. ఈ చిన్న ఇన్సిడెంట్ రాగానే నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. నేషనల్ మీడియాలో నిన్న పండుగ చేసుకున్నారు. మోదీ గవర్నమెంట్ పోయిందిలే, ఇప్పుడు అయిపోయింది కథ. నితీష్ కుమార్ సపోర్ట్ విత్డ్రా చేస్తే కూడా మోదీ గవర్నమెంట్కి మెజారిటీ ఉంది ఇప్పుడు కూడా, ఎక్కడ పోదు. కరెక్ట్. అది కూడా ఎంతమంది ఎంపీస్ పోతారు చూద్దాం ఒకసారి. నితీష్ కుమార్ వెళ్తే అప్పుడు తెలిసిపోతుంది. నెక్స్ట్ బీహార్ ఎలక్షన్ ఉంది కదా, ఇప్పుడు వచ్చే ఎలక్షన్, దాంట్లో తెలిసిపోతుంది నితీష్ కుమార్ సంగతి ఎంత అది. సో నితీష్ కుమార్కి తెలుసు చాలా క్లియర్గా ఇది ఒట్టిగా గొడవ చేయడానికి. జయరాం రమేష్ పండుగ చేసుకున్నాడు, జయరాం రమేష్ ట్వీట్ చేశాడు, సెలబ్రేట్ చేశాడు. దాంతోపాటు కాంగ్రెస్ హ్యాండిల్స్, మిగతా వాళ్ళు అందరు కలిసి పడ్డారు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ. కానీ లాస్ట్లో ఏమైంది, సాయంత్రం దాకా ఫుస్ అయిపోయింది మొత్తం, ఏం జరగట్లేదు. వాడిని ఎక్స్పెల్ చేసేసారు, పార్టీ ప్రెసిడెంట్ని సస్పెండ్ చేసి పడేశారు, అయిపోయింది. అక్కడ ఏంటంటే జేడీయూ స్ట్రెంగ్త్ ఏదో జమాన్లో గెలిచారు, లక్కీలీగా అలయన్స్గా గెలిచారు. అక్కడ జేడీయూ అనే పార్టీకి ఏం లేదు. అక్కడ రీజనల్ లీడర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు జేడీయూ అని పెట్టుకున్నారు సింబల్ కోసం, అంతే, ఇంకేం లేదు సాయి గారు. సో డెఫినెట్గా మోదీ గవర్నమెంట్కి ఇదొక, ఎందుకంటే బిగ్గర్ పిక్చర్ ఏంటి చూడాలంటే మోదీ గవర్నమెంట్ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది చాలా ఇంపార్టెంట్.
స్టెబిలిటీ. రైట్ వింగ్ గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్ రైట్ వింగ్ గవర్నమెంట్స్ ఇప్పుడు వస్తున్నారు, అది మనం చూస్తున్నాం. సో దానికి ఇక్కడున్న ఈకో సిస్టమ్కి పడదు. ఆల్రెడీ ట్రంప్ చెప్పేశారు డీప్ స్టేట్ బంద్ చేయబోతున్నాను దుకాణాన్ని. దాంతోపాటు ఇక్కడున్న మన దగ్గర ఉన్న డీప్ స్టేట్ మ్యాగజైన్స్, డీప్ స్టేట్ ఆన్లైన్ జర్నల్స్, డీప్ స్టేట్ దగ్గర ఉన్న ట్విట్టర్ హ్యాండిల్స్ అందరూ చాలా పాపం వాళ్ళు చాలా బాధపడతారు. ఎస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.